ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మీకు ఒక మరో 2 ఏళ్లలో ఒక మంచి అవకాశం రానుంది మీకు. అదే గోదావరి పుష్కరాలు. ఇక్కడ ఒక గొప్పతనం ఏమంటే 2003లో పుష్కరాలు వచ్చాయి. అప్పుడు టీడీపీ బాబు గారు ఉన్నారు. 2014లో మళ్ళీ బాబు గారు, 2015లో పుష్కరాలు వచ్చాయి. మళ్ళీ చంద్రబాబు గారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళా 2027లో పుష్కరాలు వస్తాయి. మళ్ళీ చంద్రబాబు గారే సీఎం. ఇదొక గొప్ప రికార్డ్ ఇది. ప్లస్ ఈసారి పుష్కరాలకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాసు గారు ఉండడం కూడా ఒక మంచి అవకాశం. అయితే గతంలో 2015లో పుష్కరాల సందర్భంగా భారీ అవినీతి జరిగిందనేసి ఒక షూటింగ్ అది ఇదంటూ ప్రజలను ఇబ్బంది పెడితే 23 మంది చనిపోయారని అప్పట్లో వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అంటే గతంలో 2010లో పెద్ద ప్రచారం చేసింది. మన సినీ డైరెక్టర్ని తీసుకొచ్చేసి ఇక్కడ షూటింగ్లు చేయించడం, ఆ తొక్కిసలాట్లో చనిపోయారు, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు అనమాట. ఈసారి అలాంటి విమర్శలకు తావు లేకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే లాస్ట్ టైం ఏమైందంటేనండి, కోఆర్డినేషనల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగే టైంకి ఒక్కసారి చాలా ట్రైన్స్ ఆగిపోయినాయి, వచ్చినాయి ఒక్కసారి. అంటే కొద్దిగా టెక్నాలజీని కూడా ఆనాడు కొద్దిగా లింక్ చేసుకొని ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా చేసుకోలేపారు. దానివల్ల అది వచ్చింది. అండ్ స్టాంపేడ్ అయితే జరిగింది, వాస్తవమే. దాన్ని మనం ఏదంటే ఎవరో తప్పని మనం అనలేము. కానీ అంత లార్జ్ స్కేల్లో జరిగినప్పుడు ఇంకా కొద్దిగా బెటర్గా చూసుకుంటూ ఉంటే బాగుండు. ఈసారి గత అనుభవాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే టెక్నాలజీని బాగా అనుసంధానం చేసుకొని ఒక రైల్వే కానీ, రోడ్ ఆర్టీసీ కానీ, అండ్ రోడ్ మార్గంలో వచ్చే అన్నిటినీ కూడా ఒక ప్రాపర్ టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసుకుని ఒక రైలు ఇక్కడ ఘాట్స్లో రష్ ఉంది, మన కొన్ని పాయింట్స్ కోర్ పాయింట్లో రష్ ఉంది, పెరిఫరల్ పాయింట్స్ దగ్గర ఫ్రీగా ఉంటే ట్రైన్స్ని వదలాలి. లేదంటే ఏ కడియం దగ్గర ఎక్కడ ఆపి అక్కడ కొన్ని షెల్టర్స్ పెట్టి జనాలు అక్కడ సేద తీర్చుకొని రిఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి బస్సెస్లో ఊరికి వచ్చేటట్లు ఇలా ఇప్పటి నుంచే ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి రిక్వైర్మెంట్ డిపిఆర్స్ అని పంపించడం జరిగింది, సెంటర్ కూడా పంపించడం జరిగింది. అఖండ గోదావరి ఏదైతే మన 100 కోట్లు సుమారు శాంక్షన్ అయి ఉంది. హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, ఘాట్స్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా 100 crores కూడా శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా 2027 అంటే 2026లో స్టార్ట్ చేయడం కాదు, వే హెడ్ 2024 నుంచి స్టార్ట్ చేసాం. అంటే ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్. ఏదో పుష్కరాలంటే రాజమండ్రి సిటీ కాదు, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొవ్వూరు, ఇది ఏదైతే గోదావరికి అనుసంధానంగా ఉన్న అన్ని నియోజకవర్గాలను కూడా ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో, అది కూడా సస్టైన్ అయ్యేటట్లు, ఆ డెవలప్మెంట్ కూడా లాంగ్ రన్ సస్టైన్ అయ్యే బీటీ రోడ్స్ కదా, అన్ని సీసీ రోడ్స్ వేసేటట్లు, ఎక్కడ అవినీతికి అవకాశం ఇవ్వకుండా చేసే కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టాం. కేంద్రంతో అనుసంధానం చేసి అక్కడి నుంచి రావాల్సినవి అన్నీ కూడా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు ఫాలోఅప్ చేస్తున్నారు. టూరిజం మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన చేయాల్సిన కార్యక్రమం చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా మేము కార్పొరేషన్ పరిధి నుంచి అన్నీ జరుగుతాయి కాబట్టి ఇవ్వాల్సిన ప్రతిపాదనలు మొన్న గౌరవ మంత్రి నారాయణ గారు కూడా వచ్చారు. పక్కన నియోజకవర్గం మనం పక్కన పెడితే టౌన్లో మీకు చేసే అవకాశం లేక బ్యూటిఫికేషన్ పేరుతో మార్గన్ భరత్రామ్ గారు అప్పట్లో చాలా అందంగా తీర్చిదిద్దారు కదా టౌన్ని. మీకు ఒక వందనం, మీకు ఒక దన్నం. వేసిన ఓపెన్ ఎయిర్ థియేటర్ పెట్టారు, వాకెన్ స్ట్రీట్ పెట్టారు, మొత్తం కూడా పార్క్ని దివాన్ చెరువుని అంతా కూడా ఒక మంచి గార్డెన్ గా తీర్చిదిద్దారు. ఒక బ్యూటిఫికేషన్ పేరుతో చాలా అందంగా తీర్చిదిద్దారు కదా. మీకు ఆ పని లేదు కదా ఇప్పుడు. నువ్వు కూడా లోపల నవ్వుకుంటున్నావు కదా, నువ్వు నవ్వుతున్నావు. అడుగుతున్నంతసేపు ట్విన్ సిటీస్ వరకు రాలేదు కానీ నువ్వు లోపల నవ్వుకుంటున్నావు. పాడు చేస్తావు కదా నా జీవితాన్ని. నేను చేయడం ఏంటన్నా, మీరు నన్ను ఇరికించమాకండి మధ్యలో. అతను చేసింది అంతా కూడా ఎండిపోయిందన్నా, ఎండిపోయి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అంతా కూడా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం. అది సుందరీకరణ అన్నది నేను పదే చెప్పేవాడు. 60-80 లక్షలు పెట్టి మొక్కలు వేసారు. మొక్కలు వేసినప్పుడు నగరంలో 20 మందే గార్డెనర్లు ఉన్నారు. పార్కులన్నింటిని చూసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు చేస్తావు అంటే నీకు అవకాశం ఉన్నప్పుడు కొత్తగా గార్డెనర్స్ని తీసుకోవాలి, లేకపోతే ఆ వాటరింగ్ చేసే వెహికల్స్ తీసుకోవాలి. ఏది తీసుకోకపోవడం వల్ల సుందరీకరణ అన్నది స్మాష్. ఇప్పుడు మనకి సుందరీకరణ వల్ల జరిగేది ఏమీ లేదన్న. ఇక్కడ అనేకమైన రోడ్లు వేసుకోవాలి, డ్రైన్స్ వేసుకోవాలి, ఇంకా మనం కొన్ని కమ్యూనిటీ సెంటర్స్ కట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిటీ సెంటర్స్ అన్నీ కూడా ఏదైతే హాల్స్ ఉన్నాయో అన్ని సచివాలయాలు తీసేసుకున్నారు. ఇప్పుడు మధ్యతరగతి వారు అయితే ఓకే, దిగువ మధ్యతరగతి వాళ్ళకి మనం కమ్యూనిటీ హాల్స్ ఎందుకు కట్టి ఉన్నాం? చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, లేకపోతే ఇవి అన్ని సచివాలయాలకు వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు? రోడ్ల మీద చేసుకోలేరు కదా.
జంక్షన్స్ డెవలప్ చేసుకోవాలి, చెయ్యాల్సిన కార్యక్రమం చాలా ఉంది. అతను 2-3 జంక్షన్లు తీసేసుకొని అదే చేసేసి రాజమండ్రి అంతా ఉందంటే రాజమండ్రి ప్రజల్ని మరలా చెప్తా ఉన్నాను, చాలా మేధావులు. 2015 ఇన్సిడెంట్ అయ్యింది, రాజమండ్రిలో ఎంత ఘోరమైందని అంత అల్లరి చేశారు. 19 ఎవరు నెగ్గారు? రాజమండ్రి ప్రజలు చాలా చైతన్యవంతులన్నా. కానీ వాళ్ళు ఒకటే, గత పుష్కరాల సమయంలో బోయపాటి శ్రీను తీసుకొచ్చారు, సార్ రాజమౌళిని తీసుకొస్తారేమో, సపరేట్ ఘాట్ పెట్టుకుంటారేమో షూటింగ్ కోసం అనేది ఆరోపణలు చేస్తారు. చేద్దామన్నా, చెయ్యాలి కదా. రాజమౌళి గారే ఇంకా బెటర్ గా ఉన్న వ్యక్తిని తీసుకొద్దాం. రాజమౌళి గారు ఇప్పుడు హయ్యర్ ఆయననా. అయితే ఎవరైనా, నాకు మూవీస్ తక్కువ కాబట్టి ఎవరున్నా మంచోళ్ళని తెద్దాం, చెయ్యాలి. బ్రాండ్ ఏపీ సెపరేట్ ఘాట్ కాదు, ఈ ఘాట్స్ లోనే. ఇప్పుడు మనం కూడా లాస్ట్ టైం తప్పు, ఈ యొక్క ఎవరైతే ప్రజలు కూడా అపోహ ఏంటంటే ఒక ముహూర్తం టైం ఉంటుంది, ఆ ముహూర్తం టైం పుష్కర్ ఘాట్లో ములిగితేనే పుణ్యం అనుకుంటారు. కాదు, గోదావరి నదిలో ఎక్కడ ములిగినా పుణ్యమే. ఈ మెసేజ్ని మనం రైట్ వేలో తీసుకెళ్ళాలి. ఇప్పుడు 40 కోట్ల మంది వస్తూ ఉన్నారు, ఇది కుంభమేళ, అంతమందిని అక్కడ క్యాటర్ చేయగలుగుతా ఉన్నప్పుడు ఇక్కడ 12 కోట్లు మేము ఆలోచిస్తూ ఉన్నాం. చేస్తున్నప్పుడు ఆ కుంభమేళాకి ఏ విధమైనది బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశారు, మనం కూడా చెయ్యాలి. ఏపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంతో పాటు, ఒకటి ఇది పుష్కరాలు అన్నది ఒక మేజర్ యాక్టివిటీ. గౌరవ ప్రధాని గారు వస్తారు, ప్రపంచ దేశాల నుంచి అందరూ వస్తారు. కోవిడ్లో కోల్పోయిన కుటుంబ సభ్యులు అందరికీ కూడా తీసుకొచ్చి గోదావరిలోని ఆ కార్యక్రమం, పుణ్య కార్యక్రమం చేయాలని అనేక మంది వస్తారు. వచ్చినప్పుడు బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలని అనుకున్నప్పుడు ఒక యాక్టివిటీ చేయడం కరెక్ట్. కానీ ఆ యాక్టివిటీ ఏంటంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఈసారి ఎలాగన్నది. ఎందుకంటే ఘాట్స్ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం, రాజనగరం వరకు కూడా ఘాట్స్ వెళ్తా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ మనకి ఎమికబుల్గా ఉంది, పబ్లిక్కి అసౌకర్యం కలగకుండా, వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎక్కడ చేయాలో చూసి గ్యారంటీగా ఆ బ్రాండ్ యాక్టివిటీ అనేది చెయ్యాలి. బ్రాండ్ యాక్టివిటీ, బ్రాండ్ పదే అంటున్నారు అనమాట. ఏపీ బ్రాండ్ ఓకే, అదే ఏపీ బ్రాండ్ను రాజమండ్రి నుంచి ఇనుమడింపజేసేందుకు మార్గాన్ భరత్రామ్ గారు ఆ రోజు ఒక పెద్ద ప్రణాళిక రచించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉండి వాళ్ళ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండింటే గిన రాజమండ్రిని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక చేశారు. ఆయన ఒకటి, కాకినాడ రాజమండ్రిని ట్విన్ సిటీస్ చేస్తానన్నారు ఆయన. మీరు నవ్వద్దండి, నేను నవ్వట్లే. రాజమండ్రికి ఒక రింగ్ రోడ్ తెస్తామన్నారు ఆయన. రాజమండ్రికి 4వ ఫ్లైఓవర్ అంటే రైల్వే బ్రిడ్జిని ఒకటి తీసుకొస్తామన్నారు ఆయన. రాజమండ్రికి ఒక ఇంటర్నేషనల్ స్టేడియము, ఒక ఎయిర్పోర్టు, ఇన్ని తీసుకొస్తామన్నారు ఆయన. ఇంత పథకరచన చేసి ఇంత ప్రణాళిక రూపొందించుకొని ఇక అధికారం వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా చేసేయాలని లక్ష్యంతో ఉన్నారు. కాలం చిన్న చూపు చూసింది, ఆయన ఓడిపోయారు, వాళ్ళ పార్టీ అధికారంలోకి. సరే, మార్గాన్ భరత్రామ్ గారు ఓడిపోయారు, మీరు గెలిచారు, ఇవన్నీ మీరు చేస్తారా? అంత లక్ష్య సాధికుడిని అయితే నేను కాదు, నాకు అన్ని లక్ష్యాలు లేవు, చాలా చిన్నవి అన్న. రాజమండ్రికి మంచి కనెక్టివిటీ ఫ్లైట్స్ తేవాలని అనుకున్నాను. బాంబేకి డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్ తీసుకొచ్చా, ఢిల్లీకి ఒక ఫ్లైట్ వచ్చింది, హైదరాబాద్ కూడా ఏటీఆర్స్ తీసి ఎయిర్ బస్సులు వేయించాం. ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ఏదైతే న్యూ టెర్మినల్ కట్టుకుంటామో నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్. అంటే ఇప్పుడు దాకా ఏటీఆర్ ఫ్లైట్స్ ఉన్న ఈ రాజమండ్రి ఈ రోజున ఎయిర్ బస్ అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ల్యాండ్ బామర్ది పని నాకే ఉంది, నాకు ఏవియేషన్ మంత్రి గారే ఇవ్వాలి ఏంటది. మేము ప్రతిపాదనలు పెట్టుకుంటాం, చేసుకోగలిగితే అవుతాయి పనులు. నువ్వే ఉన్నావు లాస్ట్ టైము, కేంద్రంతో బాగానే ఉన్నారు, ఎందుకు చేయలేకపోయావు? నేను కేంద్రంలో ఎంత పరిచయం, నాకు అంత పలుకుబడి ఉంది, నన్ను హీరో అంటున్నారని అన్నావు, వెళ్ళి ఎందుకు నువ్వు చేయలేకపోయావు? ఇప్పుడు ఈ ఓవర్ 6 monthsలో ఎందుకు చేయగలిగాం? ఒక ఆలోచన, ఒక విజన్. ఎంపీ గారు మేము అనుకున్నాం ఇవి చెయ్యాలని, 3-4 నెలల్లోనే తేగలిగాం. బాంబేకి డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్ తీసుకొచ్చాం, ఢిల్లీకి డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్ తీసుకొచ్చాం. ఇప్పుడు దాకా ఏటీఆర్సే ఉన్నాయి ఎయిర్పోర్ట్లో, ఎయిర్ బస్సులు తీసుకురాగలిగాం. ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ అవుతా ఉంది. ఇంటర్నేషనల్ స్టేడియం ఏదైతే ఉందో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అడిగితే, ఆయన ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సానా సతీష్ గారు ఉన్నారు, కోఆర్డినేట్ చేసి ల్యాండ్ ఏదో ఒకలా చూసి కట్టాలని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు టార్గెట్ మంగళగిరి మీద ఉన్నారు. మంగళగిరి అయిన తర్వాత కడపకి వెళ్ళి, కడపలోని ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం. అది అయిన తర్వాత టార్గెట్ 3 వచ్చి రాజమహేంద్రవరాన్ని పెట్టాలని ఒక ఆలోచనతోటి కేసినేని చిన్ని గారు, సతీష్ గారు ఉన్నారు, అది కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఈ ఇంటర్నేషనల్ స్టేడియం అన్నది ఆ అబ్బాయి చెప్పింది కాదు, 2014-19లో మనం పెట్టిన ప్రతిపాదనలో అబ్బాయి తీసుకొచ్చాడు తెర మీదకి. ఆ అబ్బాయి ఎవరు? భరత్రామ్. అబ్బాయి అంటుంటే అబ్బాయి కాదండి, ఆయన కాదా? ఒక మాజీ ఎంపీ. అబ్బాయి కాదంటు కన్నా నువ్వు బాగా జోకులేస్తున్నావు, అబ్బాయి కాదంట. అబ్బాయి నేను మరి మీరు అలా పెడతాండి
చిన్న అబ్బాయి కాదండి ఆయన, ఆ. ఒక మాజీ ఎంపీ అయిన ఒక యువకుడు, ఓకేనా, ఒక సినీ హీరో అబ్బాయా అయినా, కాదా? ఒక సినిమా హీరో అయినా, అబ్బాయా కాదా? ఒక యువకుడు అంటా నేను. ఆ అబ్బాయి అంటే చిన్న అమ్మాయి, ఓ మీ భాషలో అబ్బాయి అంటారేమో, అందరికంతా ఒక యువకుడు, ఒక మాజీ ఎంపీ, ఒక సినిమా హీరో. నేను నాకు ఆ గౌరవం ఎప్పుడు ఉంటది ఓ మాజీ ఎంపీ, ఎందుకంటే తను వేసిన శిలాబాద్ గాని బద్దలు కొడితే నేను తిట్టి మా వాళ్ళు రాజమహేంద్రవరం ఒక గర్వకారణం అండి. ఆయన ఒక సినిమాలో హీరోగా కూడా చేశారు ఆయన. అవును, ఒక సినిమా చేశారు. నా దగ్గర సంపూర్ణేష్ బాబు కూడా వస్తుంటాడు, 3-4 చేశారా, 3-4 హీరో సినిమాలు చేశాడు, వస్తుంటాడు ఒకసారి సరదాగా. ఒకటి యాక్టివ్ వాసు గారు, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మరి అంత కిండల్ చేయొద్దండి. ప్రతిపక్షంలో కూడా అదే మాట అనేవాడిని, అధికారం ప్రతిపక్షం అని ఇదే తీరండి. రేపు అన్నాడు దేవుడు శాసిస్తే మళ్ళీ అధికారం వస్తాం, ఏ ఇబ్బందులైనా నా తీరైతే ఇలాగే ఉంటది, నా విధానం ఇలాగే ఉంటది, ఎప్పుడైనా ఇదే. సంపూర్ణేష్ బాబుని ఆయనని మరి మీరు అన్నారు కాబట్టి చెప్పాను. ఆయన కదా సంపూర్ణేష్ బాబు, ఆయన హైట్ ఒకటేనా? సంపూర్ణేష్ బాబు ఈయన ఒకటి ఎందుకు అవుతాడండి? ఆయన గొప్ప వ్యక్తి. సంపూర్ణేష్ బాబు ఈయన ఎందుకు ఒకటి అవుతాడు? మీరు నా దగ్గర సంపూర్ణేష్ బాబు కూడా వస్తారంటున్నారే మరి? అవును, పరిచయం అంటున్నాను. ఓకే ఓకే ఓకే. మీరు ఇందాక ఉండగానే ఈయన వచ్చారా భద్రం? ఓకే, భద్రం వచ్చారు. ఆయన చాలా సినిమాలు నేను ఆయన కూడా మూవీలో చేసాం, ఇద్దరము. ఇద్దరు చేశారా? ఇద్దరు ఈ కళ కూడా ఉన్నాయో అన్నోయ్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లో చేసాం ఇద్దరం కూడా. మరి భద్రం వచ్చినప్పుడు సంపూర్ణేష్ బాబు ఎందుకు రాకూడదు? వస్తాడు, వచ్చాడు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.